కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం గేట్ కనిపించట్లేదు. 19వ గేట్ కనిపించకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేట్ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల నుంచి చైన్ లింక్ కనిపించట్లేదు. అయితే గేట్ కొట్టుకుపోయిందా అక్కడే ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మిగతా గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు. మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి రాత్రి 5 గంటల్లోనే 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో తుంగభద్రకు భారీగా వరద పోటెత్తింది. గత ఏడాది డ్యాంలోకి కేవలం 114 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కానీ ఈ ఏడాది పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి 249 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ఇందులో 104 టీఎంసీలను నిల్వ చేశారు. కాలువకు 25 టీఎంసీలు వదిలారు. మిగిలిన 120 టీఎంసీలను డ్యాం గేట్ ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలేశారు. ఏటా తుంగభద్రలో పూడిక పేరుకుపోతూ ఉండటంతో డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగింది. దీంతో టెన్షన్ పడుతున్నారు డ్యాం అధికారులు. कंट्रोल नहीं कर सकते उनको मालूम होगा नहीं होगा उन्होंने चाहे क्लियर फुल एक गड निकल गया पानी जा रहा కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం గేట్ కనిపించట్లేదు. 19వ గేట్ కనిపించకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేట్ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల నుంచి చైన్ లింక్ కనిపించట్లేదు. అయితే గేట్ కొట్టుకుపోయిందా అక్కడే ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మిగతా గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు. మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి రాత్రి 5 గంటల్లోనే 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో తుంగభద్రకు భారీగా వరద పోటెత్తింది. గత ఏడాది డ్యాంలోకి కేవలం 114 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కానీ ఏడాది పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి 249 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ఇందులో 104 టీఎంసీలను నిల్వ చేశారు. కాలువకు 25 టీఎంసీలు వదిలారు. మిగిలిన 120 టీఎంసీలను డ్యాం గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలేశారు. ఏటా తుంగభద్రలో పూడిక పేరుకుపోతూ ఉండటంతో డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం గేట్ కనిపించట్లేదు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? చైన్ లింక్ ఎలా తెగిపోయింది? గేట్ కనిపించట్లేదని ఎప్పుడు గుర్తించారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ శ్రావణి. తుంగభద్ర జలాశయం చరిత్రలోనే దాదాపు 69-70 సంవత్సరాల చరిత్రలోనే ఎప్పుడూ లేని సంఘటన ఇవాళ జరిగింది. తుంగభద్ర డ్యాం 19వ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. రాత్రి 11 గంటల సమయంలో సంఘటన జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 32,000 క్యూసెక్కుల దాకా ఉంది. ఈ నేపథ్యంలో అవుట్ఫ్లో తగ్గించడానికి గేట్లను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా నీరు బయటికి విడుదల చేస్తున్నారు. 83,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఉంది. అయితే గేట్లు మూసే సమయంలో 19వ గేటు చైన్ లింక్ తెగిపోయింది. ఆ వరద ఉధృతికి మొత్తం గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. రాత్రి 11 గంటలు కావడంతో చీకటి పడ్డం. ఆ సమయంలో అసలు గేటు ఊడిపోయిందా లేకపోతే అసలు కొట్టుకుపోయిందా లేకపోతే తెగిపోయి అక్కడే ఉందా అన్నది కూడా అధికారులు గుర్తించలేకపోయారు. అయితే మనకు అనధికారికంగా అందిన సమాచారం అయితే 19వ గేటు పూర్తిగా కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆ 19వ గేట్ నుంచి వరద నీరు యథేచ్ఛగా ప్రవహిస్తోంది. దాదాపు 83,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పూర్తి ఈ ఏడాది చాలా ఎర్లీగా తుంగభద్ర జలాశయానికి తుంగభద్ర ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చేరింది. పూర్తి స్థాయిలో
నీరు నిండింది. శ్రీశైలం తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉంది. దిగువకు నీటిని విడుదల గత కొద్ది రోజుల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో దీన్ని రాత్రి ప్రయత్నం చేశారు మరమ్మతు చేయడానికి. అయితే గేటు కొట్టుకుపోవడంతో సాధ్యం కాలేదు. ఇవాళ నిపుణులను రప్పిస్తున్నారు. అయితే వరద ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గేటు రిపేరీ సాధ్యమవుతుందా లేదన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే స్టాప్ లాక్ గేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ప్రమాదం తలెత్తినప్పుడు గేటు మరమ్మతు రానప్పుడు స్టాప్ లాక్ గేట్ అనేది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. స్టాప్ లాక్ గేట్ వేసి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. ఈ స్టాప్ లాక్ గేట్ అక్కడ ఉంటే స్టాప్ లాక్ గేట్ వేసి ఆ గేట్ ను ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ ను అమర్చే అవకాశం ఉంటుంది. వెనుక డ్యామ్ వెనుక 105 టీఎంసీల నీటి ఒత్తిడి ఉన్న కారణంగా మరమ్మతు చేయడం అనేది అంత ఈజీగా కాదు. ఈ నేపథ్యంలో నీరు వృధా అయితే అటు కర్ణాటక రైతులు ఇటు రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్యామ్ కు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం అయితే 19వ గేటులో నీరు వృధాగా పోతుందని చెబుతున్నారు. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.